బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు. సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో 300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు. అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా యజమాని వేరేది ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. అది కాదు రాజు రెక్కలు సెట్ చేయాలి అది రన్నింగ్ లో సెట్ అవుతుంది. ఏడగొన్నావు ఏమైంది? ఏమో మొత్తం పిల్లలు ఇస్తే సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్. కంప్లైంట్ ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపు మీద కంప్లీట్ ఏం చేసినావు? ఫస్ట్ పోయినప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురుకొస్తుంది. ఏం పేరు నీది? వినయ్ రెడ్డి సార్.